ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 147వ అధ్యాయము 15వ వచనము. భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సర్వభూమిని సమస్త సృష్టిని నిర్మించిన గొప్ప దేవుడవు నీవే. సర్వభూమికి సమస్త సృష్టికి ఆజ్ఞను ఇచ్చి వాటన్నిటినీ ఒక నియమములో ఒక క్రమంలో నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా శ్రమలలో, మా కష్టాలలో, మా బాధలలో మమ్మల్ని ఆదరించడానికి, మా సమస్యలను పరిష్కరించడానికి, మా హృదయాలలో సంతోషమును నెమ్మదిని ఇవ్వటానికి అవసరమైన మీ వాక్యమును బహువేగముగా పరిగెత్తించడానికి ఆజ్ఞను ఇచ్చే శక్తిమంతుడైన దేవుడుగా, అద్భుతములను చేసే దేవుడుగా మాకు మీరు ఉన్నందుకు మీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మా పట్టణంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ కొరకు ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని వారందరి ఆత్మలు రక్షించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ఇంట్లో బయట వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని, భద్రతను ఇచ్చి మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. వాతావరణ మార్పుల వల్ల వారికి కలిగే ఇబ్బందులలో, అనారోగ్య పరిస్థితుల్లో బహువేగముగా పరిగెత్తించే మీ వాక్యమును పంపి వారికి స్వస్థతను ఇవ్వమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.